ఫ్రెండ్స్, చాలామందికి ఒక పెద్ద డౌట్. హోమియోపతిలో కిడ్నీ స్టోన్స్కి సంబంధించి మంచి మెడిసిన్స్ ఉన్నాయా? సర్జరీ లేకుండా తగ్గించడానికి అవకాశం ఉంటుందా? ఎస్, హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి. చాలా సందర్భాల్లోని మేము కూడా జస్ట్ బై మెడిసిన్స్ కిడ్నీ స్టోన్స్ బయటకు వచ్చేలాగా, కరిగిపోయేలాగా మెడిసిన్స్ ఇచ్చినాం. కేసెస్ సక్సెస్ఫుల్గా చూస్తున్నాం కూడా. అలాగని ప్రతి కేసుకి ఓన్లీ హోమియోపతిక్ మెడిసిన్స్ ఇస్తామండి, ఇంక మీరు అసలు సర్జరీకి వెళ్ళక్కర్లేదు అనే పరిస్థితి కూడా ఉండదు. సో ఎవరు హోమియోపతిక్ మెడిసిన్స్ వాడచ్చు, ఎవరు సర్జరీకి వెళ్ళాలి అనే క్లారిటీ నేను ఈరోజు వీడియోలో మీకు ఇస్తాను. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారు అంటే, నా పేరు డాక్టర్ సురేష్ సోమయాజుల. నేను ఒక హోమియోపతిక్ డాక్టర్ని విత్ మోర్ దెన్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో కిడ్నీ అనేది మన బాడీలో బ్లడ్ని ఫిల్టర్ చేయడానికి అవసరం. ఇది బ్లడ్ని ఫిల్టర్ చేసి యూరిన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్లోని మినరల్స్ కూడా బోల్డ్ ఉంటాయి కాబట్టి కొన్ని సందర్భాల్లో కిడ్నీ లోపల మినరల్స్ డిపాజిట్ అయిపోవడం వల్ల అక్కడ స్టోన్ అనేది ఫార్మ్ అవుతూ ఉంటుంది. జనరల్గా కాల్షియం బేస్డ్ మినరల్స్ ఉంటాయి. ఆ స్టోన్ చిన్నది ఉన్నది అని అంటే పెద్ద ఇబ్బంది ఉండదు. స్టోన్ సైజ్ పెద్దది అవుతుంది కొద్ది అది బ్లాక్ చేస్తుంది ప్యాసేజ్ని. ఆ బ్లాక్ అవ్వడం వల్ల వాళ్ళకి సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. జనరల్గా ఏం సిమ్టమ్స్ ఉంటాయి? మోస్ట్ కామన్ సిమ్టమ్ అనేది పెయిన్. సో జనరల్గా ఈ ఏరియాలో వెనకాతల ఈ ఏరియాలో పెయిన్ అని చెప్తూ ఉంటారు. ఆ పెయిన్ అనేది కొందరికి ముందుకి ఈ గజ్జల దగ్గరికి నొప్పి అనేది వచ్చేస్తూ ఉంటుంది. కొందరికి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. కొందరికి వామిటింగ్స్ యాక్చువల్లీ అవుతూ ఉంటాయి. అండ్ ఈ పెయిన్ కూడా చాలా సివియర్గా వస్తుంది, సడన్గా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు వచ్చింది పెయిన్? యూరిన్ ఫ్లో బ్లాక్ అవుతున్నప్పుడే జనరల్గా పెయిన్ అనేది ఉంటుంది. ఆ స్టోన్ కొంచెం మూవ్ అయ్యి యూరిన్ ఫ్లో మళ్ళీ రీఎస్టాబ్లిష్ అవ్వగానే పెయిన్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఇది అప్పుడప్పుడు మైల్డ్గా వచ్చే సిచ్యువేషన్ నుంచి బాగా సివియర్ పెయిన్ వచ్చే పరిస్థితి కూడా చాలామందికి ఉంటుంది. రెండోది, యూరిన్ పాస్ చేసినప్పుడు మంటగా ఉన్నది, అంటే యూరిన్ కొంచెం బ్రౌన్గా రెడ్డిష్గా అంటే బ్లడ్ ఉన్నట్టు కనబడుతున్నది, మళ్ళీ తరచూ యూరిన్కి వెళ్ళవలసి వస్తుంది. జనరల్లీ ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. సో వెంటనే మనం ఎక్స్రే తీయించుకుంటే కిడ్నీ స్టోన్స్ ఉంటే కనుక దాంట్లో ఆ ఎక్స్రేలో క్లియర్గా కనబడిపోతుంది అనమాట ఏ సైజ్ ఆఫ్ స్టోన్ ఉన్నది అని చెప్పి. ఇప్పుడు నెక్స్ట్ డౌట్ ఏంటంటే, సార్ కిడ్నీ స్టోన్స్ ఎందుకు ఫార్మ్ అవుతున్నాయి? మోస్ట్ కామన్ రీజన్ అనేది లో వాటర్ ఇంటేక్. చాలా తక్కువగా వాటర్ తీసుకునే వాళ్ళకి కిడ్నీ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉంటాయి. లేదు, హై కాల్షియం ఇంటేక్. అంటే కాల్షియం టాబ్లెట్స్ వేసుకునే ముందు మీ బ్లడ్లో కాల్షియం లెవెల్స్ అవి విటమిన్ డి లెవెల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకుని దాని తర్వాత కాల్షియం టాబ్లెట్ వాడండి. అవసరం లేదు అని అంటే కాల్షియం వేసుకోవడం వల్ల ఉపయోగం లేదు. అప్పుడప్పుడు ఇలాంటి కిడ్నీ స్టోన్స్ వచ్చే టెండెన్సీ కూడా కొంచెం పెరుగుతుంది. కొందరికి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది అన్నమాట. వాళ్ళ ఫ్యామిలీలో మళ్ళీ ఫ్రీక్వెంట్గా కిడ్నీ స్టోన్స్ వచ్చే టెండెన్సీ ఉంటుంది. అండ్ ఎవరికైతే రికరెంట్గా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయో వాళ్ళకు కూడా కిడ్నీ స్టోన్స్ వచ్చే టెండెన్సీ ఎక్కువ ఉంటాయి. అండ్ కొన్ని రేర్ కండిషన్స్ ఉంటాయి. సో కిడ్నీ స్టోన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటి అని అంటే, సార్ వీళ్ళకి మెడిసిన్స్ వాడాలా, సర్జరీకి వెళ్ళిపోవాలా? 10 mm కంటే చిన్న స్టోన్ ఉన్నది అని అంటే జనరలీ హోమియోపతిక్ మెడిసిన్స్తోని వండర్ఫుల్గా తగ్గుతూ ఉంటాయి. సో సర్జరీకి వెళ్ళవలసిన అవసరం లేదు అని చెప్తాను. 10 mm కంటే పెద్దది అయింది, 12-13 mm ఉన్నది, లేదు స్టాగ్హార్న్ క్యాలిక్యులస్ లాంటివి ఏమైనా ఉన్నాయి అంటే పెద్దవి అనమాట, ఇలా కొమ్ములు వచ్చినట్టు ఇక్కడ అక్కడ ఎక్స్టెండ్ అయి ఉంటాయి, అలాంటి కండిషన్ ఉంది. లేదు హైడ్రోనెఫ్రోసిస్ ఏదైతే ఉందో, లేదంటే హైడ్రోయూరేటర్ ఏదైతే ఉందో అది బాగా ఇంటెన్స్గా ఉంది, పెయిన్ చాలా సివియర్గా ఉన్నది, టాలరేట్ చేయలేని పరిస్థితి ఉన్నది, లేదా హెమటూరియా బాగా సివియర్గా ఉన్నది, అంటే యూరిన్ ఎక్కువగా బ్లడ్గా ఎక్కువ వెళ్ళిపోతున్నది. ఇలాంటి పరిస్థితిలోని నేను అది హోమియోపతి అని, అలోపతి అని మరొక రకమైన మెడిసిన్స్ వాడతాను అని వెయిట్ చేయకూడదు. కంపల్సరీ సర్జరీ చేయించుకోవాలి. లిథోట్రిప్సీ ఆర్ వాట్ ఎవర్ ప్రొసీజర్ ఏదైనా సరే చేసి ఆ స్టోన్ ఫస్ట్ బయటకు వచ్చేలా చేయాలి. లేదండి అంత సివియర్ లేదు, 10-12 mm కంటే చిన్నదే ఉన్నదండి స్టోన్, 5 mm 6 mm అలా మల్టిపుల్ ఉన్నాయి, 2-3 ఉన్నాయి, పర్వాలేదు. వీటికి హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, మిగతా పారామీటర్స్, పెయిన్ తక్కువగా ఉందా లేదా, మెడిసిన్స్ వాడుతున్నప్పుడు ఆ పెయిన్ ఇంటెన్సిటీ ఎలా తగ్గిపోతూ ఉండాలి, ఆ సిమ్టమ్స్ తగ్గుతూ ఉంటే హ్యాపీగా మెడిసిన్స్ వాడండి, కంట్రోల్లో ఉంటుంది. సో స్టోన్ సైజ్ చిన్నది ఉన్నప్పుడు హ్యాపీగా హోమియోపతిక్ మెడిసిన్స్ వాడచ్చు. కానీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఏదో మెడికల్ షాప్కి వెళ్ళి వాళ్ళు ఏదో ఒక మెడిసిన్ ఇచ్చేస్తే, ఒక టానిక్ ఏదో వాడేస్తే తగ్గిపోతుంది, వాళ్ళకి తగ్గిందండి నేను వాడతాను అనే రకమైన ఎక్స్పెరిమెంట్స్ చేయొద్దు ప్లీజ్. బికాజ్ అప్పుడప్పుడు ఇది సివియర్గా మారిపోతుంది. సో ఒక క్వాలిఫైడ్ డాక్టర్ గైడెన్స్ అనేది కంటిన్యూస్గా ఉండవలసిన అవసరం. పెయిన్ తగ్గించడానికి
స్టోన్ కరగడానికి, స్టోన్ బయటకు వచ్చేయడానికి, లేదా ఆపరేషన్ ఆల్రెడీ 1-2 టైమ్స్ అయిపోయింది, మళ్ళీ స్టోన్స్ ఇంకా రాకుండా రికరెన్స్ తగ్గించడానికి, వీటన్నిటికీ హోమియోపతిలో వండర్ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి. అండ్ ఆ స్టోన్ సైజ్ బాగా ఇబ్బందికరంగా ఉన్నది, పేషెంట్కి ఇబ్బంది అంటే క్వాలిఫైడ్ హోమియోపతిక్ డాక్టర్ ఆటోమేటిక్గా మిమ్మల్ని ఒక సర్జన్ దగ్గరికి రిఫర్ చేస్తారు. ఆ వ్యక్తి యొక్క బాడీ టైప్, ఆ వ్యక్తి యొక్క లైఫ్ స్టైల్ అండ్ ఆ వ్యక్తి యొక్క ఇండివిజువల్ సిమ్టమ్స్ బేసిస్ మీద బర్బరిస్ వల్గారిస్ అని ఉంటుంది, క్యాంథారిస్ అని ఉంటుంది, సార్సాపరెల్లా, ఇలా చాలా మెడిసిన్స్ ఉంటాయి. బట్ సార్ పెయిన్ ఎక్కువగా వస్తున్నదండి, ఇప్పుడు ఇమ్మీడియట్గా పెయిన్ కొంచెం కంట్రోల్ అవ్వడానికి ఒక కామన్ రెమెడీ ఏదైనా ఉందా అంటే కోలోసింత్ 6C అని చూసారా, ఈ మెడిసిన్ తీసుకోండి. జనరలీ కిడ్నీ స్టోన్ వల్ల వచ్చిన పెయిన్ ఏదైతే ఉందో అది కొంచెం టెంపరీగా కంట్రోల్ చేయడానికి వెంటనే హెల్ప్ చేస్తుంది. సార్ హోమియోపతిక్ స్టోర్స్లో బోల్డ్ అనే టానిక్లు, డ్రాప్స్ అవన్నీ దొరుకుతున్నాయి, అది వాడచ్చా అని అంటే నేను అది జనరల్గా రికమెండ్ చెయ్యను. లైఫ్ స్టైల్లో ఏం చేయొచ్చండి, ఇప్పుడు 3mm 2mm స్టోన్కి మెడిసిన్స్ వాడాలా అంటే మీరు హోమియోపతిక్ మెడిసిన్స్ కూడా వాడవలసిన అవసరం లేదు. చిన్న స్టోన్స్ 3mm 4mm స్టోన్స్, దీనికి మీరు ఎక్సెస్ అమౌంట్లో సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ వాటర్ తాగాలి. సఫిషియెంట్ అమౌంట్ అంటే ఎంత, జనరల్గా మన ఆంధ్ర తెలంగాణ ఏరియాస్లోని నార్మల్ వెదర్ ఉన్నప్పుడు 2.5 to 3 లీటర్స్ తాగాలి. లేదు మీరు ఫీల్డ్ వర్క్ చేస్తారు 4 లీటర్స్ తాగాలి. ఎండాకాలం ఇంకొంచెం ఎక్కువ తాగాలి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కిడ్నీ స్టోన్ ఉన్నదని కొందరు అతి తెలివితేటలు వాళ్ళు బియర్ తాగాలి అని అంటారు. అది కంప్లీట్లీ రాంగ్. ఆల్కహాల్ ఏ రకంగా అయినా సరే, ఈవెన్ బియర్ రూపంలో అయినా సరే, అది డయూరిటిక్, బాడీలోంచి వాటర్ ఎక్కువగా వెళ్ళిపోయేలా చేస్తుంది, బాడీని డ్రై చేస్తుంది, కిడ్నీ స్టోన్స్కి అది మంచిది కాదు. మీరు వాటర్ ఇంటేక్ తీసుకోండి, సాల్ట్ ఇంటేక్ తగ్గించండి, కాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్ సోర్సెస్ కొంచెం కంట్రోల్ చేయండి, ఏది మానేయక్కర్లేదు. రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ రాకుండా హైజీన్ మెయింటైన్ చేయండి అండ్ రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకుంటూ ఉండండి. కిడ్నీ స్టోన్స్ కొంచెం పెయిన్ఫుల్గా ఉన్నా సరే హోమియోపతిక్ మెడిసిన్స్ బాగా పనిచేస్తాయి. సో ఈ టాపిక్ గురించి మీకు ఇంకేదైనా స్పెసిఫిక్గా డౌట్ ఉంది అని అంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. నా దగ్గర నుంచి పెయిడ్ ట్రీట్మెంట్ కావాలి అని అనుకున్నప్పుడు వాట్సాప్లో మెసేజ్ చేయండి. అండ్ ఈ టాపిక్ మీ ఫ్రెండ్స్కి కొంచెం షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి హెల్త్ రిలేటెడ్ వీడియోస్ మీరు వినాలి అని అనుకున్నప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా పేరు డాక్టర్ సురేష్ సోమయాజుల. సర్వేజన సుఖినో భవంతు.